దివ్య బలి పూజ పఠనములు. పవిత్రవారపు సోమవారము. మొదటి పఠనము యెషయా గ్రంథము 42వ అధ్యాయము 1-7 వచనములు. ప్రభువు ఇట్లనుచున్నాడు, ఇడిగో నా సేవకుడు, నేను ఇతనిని బలాఢ్యుని చేసి తిని, ఇతడిని ఎన్నుకొంటిని, ఇతని వలన ప్రీతి చెంది తిని, ఇతనిని నా ఆత్మతో నింపి తిని. ఇతడు జాతులకు న్యాయముగాని వచ్చును, ఇతడు పెద్దగా అరువడు, కేకలు పెట్టడు, వీధులలో ఉపన్యసింపడు, నలిగిన రెల్లు కాడను త్రుంచివేయడు, కునికి పాట్లు పడు దీపమును ఆర్పివేయడు, నమ్మదగిన తనముతో ఎల్లరికీ న్యాయము కొనివచ్చును. నిరాశ చెందక, నిరుత్సాహమునకు గురికాక, నేల మీద న్యాయము నెలకొల్పును. ద్వీపములితని బోధ కొరకు ఎదురుచూచును. దేవుడు ఆకాశమును సృజించి దానిని విశాలముగా విప్పెను. భూమిని దాని మీద వసించు ప్రాణులను చేసెను. దాని మీది నరులకు ప్రాణమొసగెను. దాని మీద చరించు వారికి ఆత్మను దయచేసెను. అట్టి దేవుడైన ప్రభువు ఇట్లు చెప్పుచున్నాడు, ప్రభువునైన నేను నిన్ను పిలచితిని, నీకు బలమునొసగితిని, రూపమునిచ్చితిని, నీవు న్యాయము నెలకొల్పవలెను. నేను నిన్ను ప్రజలకు నిబంధనగా, జాతులకు జ్యోతిగా నియమించితిని. నీవు గ్రుడ్డి వారి కన్నులు తెరతువు, బందీలను చెర నుండి వెలుపలికి కొనివత్తువు, చీకటిలోనున్న వారిని కారాగారము నుండి విడిపింతువు. ఇది ప్రభువు వాక్కు. సర్వేశ్వరునికి వందనములు. ప్రత్యుత్తర గీతము, కీర్తన 27. అందరూ, ప్రభువే నాకు దీపము, నాకు రక్షణము. ప్రభువే నాకు దీపము, నాకు రక్షణము. ఇక నేనెవరికి భయపడవలెను? ప్రభువే నా జీవన కోట, ఇక నేనెవరికి భీతిల్లవలెను? అందరూ, ప్రభువే నాకు దీపము, నాకు రక్షణము. దుష్టులు విరోధులు నా మీదికెత్తి వచ్చి నన్ను కబలింపజూచినచో వారే కుప్పకూలిపోవుదురు. అందరూ, ప్రభువే నాకు దీపము, నాకు రక్షణము. సైన్యము నా మీదికి దండెత్తి వచ్చినను నా హృదయము కలవరపడదు. శత్రువులు నా మీదికి యుద్ధమునకు వచ్చినను నా నమ్మకము చెడదు. ఈ లోకమున నేను ప్రభువు మంచితనమును చూడగలుగుదునని నా నమ్మకము. అందరూ, ప్రభువే నాకు దీపము, నాకు రక్షణము. నీవు ప్రభువు కొరకు వేచియుండుము, ధైర్యము తెచ్చుకొనుము, గుండె దిటవు చేసుకొనుము. నీవు ప్రభువు కొరకు నిరీక్షింపుము. అందరూ, ప్రభువే నాకు దీపము, నాకు రక్షణము. సువిశేష పఠనము. పునీత యోహాను గారు రాసిన సువార్త 12వ అధ్యాయము 1-11 వచనములు. పాస్కా పండుగకు 6 రోజులు ముందుగా యేసు బెతానియాకు వచ్చెను. అది మృతులలో నుండి లేపబడిన లాజరు స్వగ్రామము. అక్కడ యేసుకు విందు చేయబడెను. మార్తమ్మ పరిచర్యలు చేసెను, లాజరు పంక్తిలో కూర్చుండెను. అప్పుడు మరియమ్మ విలువైన స్వచ్ఛమైన జటామాంసి పరిమళ ద్రవ్యమును సేరున్నర తెచ్చి యేసు పాదములను అభిషేకించి తన తల వెంట్రుకలతో తుడిచెను. ఆ పరిమళముతో గృహమంతయు గుబాలించెను. అంతటా ఆయన శిష్యులలో ఒకడు, ఆయనను పట్టింపనున్న యూదా ఇస్కారియోతు, ఈ పరిమళ తైలము 300 దీనారములకు అమ్మి పేదలకు ఇయ్యకూడదా అనెను. అతడు పేదల పట్ల జాలితో ఇట్లు అనలేదు, ఏలైనా వాడు దొంగ, తన యొద్దనున్న డబ్బుల సంచి నుండి దొంగిలించుచుండును. అప్పుడు యేసు, ఆమెను అట్లు చేయనిండు, నా భూస్థాపన దినమునకై దానిని ఉంచుకొననిండు. పేదలు ఎల్లప్పుడూ మీతో ఉందురు, కాని నేను ఎల్లప్పుడూ మీతో ఉండను అనెను. యేసు అక్కడ ఉన్నాడని యూద జనసమూహం తెలుసుకొని, వారు యేసునే కాదు, ఆయనచే మృతుల్లో నుండి లేపబడిన లాజరును కూడా చూచుటకు వచ్చిరి. అందువలన ప్రధానార్చకులు లాజరును కూడా చంపుటకు కుట్ర చేసిరి. ఏలయనా అతని మూలమున యూదులలో పలువురు తమ వారిని విడనాడి ఆయనను విశ్వసించుచుండిరి. ఇది క్రీస్తు సువిశేషము. క్రీస్తువా, మీకు స్తుతి కలుగునుగాక.